ఇంట్లోనే చేపల పులుసుని ఎలా టేస్టీగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. శుభ్రంగా కడిగిన చేపల్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం 4 మీడియం సైజ్ టమాటాలని మిక్సీలో వేసుకొని గుజ్జు తీసుకొని ఈ కర్రీలో వేసి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటా గ్రేవీలో నుండి ఆయిల్ రిలీజ్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి మంచిగా కలిపి చింతపండు పులుసుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇలా 20 నిమిషాల తర్వాత మూత తీసి రుచికి సరిపడ ఉప్పు, కొత్తిమీర వేసుకొని వేడివేడిగా దించుకుంటే సూపర్ ఉంటుంది.